హాయ్ అండి, నమస్తే. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన ఒంగోలులోని అంబికా లైఫ్ స్టైల్ పక్కన గుర్రంవారి వీధిలో ఉన్న గుర్రంవారి కోవిల్ అండి. అక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాను. నాతో పాటు మీకు కూడా అక్కడ ఉన్న ఆళ్వార్లని కానీ స్వామివారిని కానీ చూపిస్తానండి. మీరు కూడా అందరూ వీక్షించి తరించండి. జై శ్రీమన్నారాయణ. ఇది కోదండరామస్వామి గుడి అండి. ఈ గుడిని దివ్యదేశంగా కూడా పిలుస్తారు. ఇక్కడ ఆళ్వార్లు అందరూ వేంచేసి ఉంటారండి. ఒంగోలులో మరి మనకి ఇటువంటి గుడి ఎక్కడ చూసుండము. మీరు కూడా వీక్షించండి. మన ఒంగోలులో అంబికా లైఫ్ స్టైల్ పక్కన గుర్రంవారి వీధిలో ఉన్న కోదండరామస్వామి గారి గుడికి వచ్చామండి. రండి, మనం కూడా లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం. రండి. స్వామివారి ధ్వజస్తంభం అండి. మనం గుడిలోకి వచ్చిన మొదటిగా మనకి ధ్వజస్తంభం కనిపిస్తుందండి. ధ్వజస్తంభంకి మనం నమస్కరించుకొని మిగతా ఆలయం చుట్టూ వర్క్ కానీ మన ఆళ్వార్లు కానీ ఋషులు కానీ విగ్రహాలు మనకు కనిపిస్తున్నాయండి. ముందుగా మనకి రాముల వారి విగ్రహాలు ఉన్నాయి. ఒకసారి స్వామివారిని దర్శించుకున్నాము. టెంపుల్ క్లోజ్ చేసినట్టున్నారు, అంటే లోపల అభిషేకం జరుగుతుందండి. మనం రాముల వారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ ఆండాళ్ళ అమ్మవారు ఉంటారండి. అంత అమ్మవారు కళ్ళగా ఉన్నారు. ఒకసారి అమ్మవారిని మీరు కూడా దర్శించుకోండి. ఈరోజు 108 నారికేళాలతో అభిషేకం జరిగిందంటండి. ఇప్పుడే మనకి జస్ట్ అయిపోయినట్టుంది. మన కోవెల్లో పూజ ముగించుకొని వచ్చేటప్పటికి ఇప్పుడు కొంచెం ఆలస్యం అయిందండి. చూడండి, మీరు కూడా నాతో పాటు వచ్చి మిగతా ఆళ్వార్ల విగ్రహాలు అవన్నీ ఉన్నాయి, అవన్నీ దర్శించుకున్నాం అండి. దర్శించుకున్న తర్వాత కొంచెం ముందుకు వస్తే మనకి నరసింహస్వామి గారు చెంచులక్ష్మి అమ్మవారి ఇలా దర్శనం ఇచ్చారండి. స్వామివారు అయితే చాలా ప్రశాంతంగా అభయమిస్తున్నట్టు స్వామివారి ఆసనం అయి కూర్చుని ఉన్నారు. ఒక్కసారి మీరు కూడా దర్శించుకోండి. ఈరోజు అభిషేకం మరియు పాసురం యొక్క ప్రాముఖ్యత మన పంతులు గారి మాటల్లో విందామండి. అండాల తల్లి 24వ పాశరం, 1వ పాశరం, 2వ పాశరం, 24వ పాశరం కూడా అంతే విశేషం అన్నమాట. మంగళాశాసన పాశరం అంటారు అన్నమాట. స్వామి అండాల తల్లి మంగళాశాసన పాశరం 24వ పాశరం రోజు అన్ని దీపాలతో ప్రతి దివ్య దేశంలో మనం హారతి ఇస్తూ ఉంటామన్నమాట. ఈరోజు కూడా మన ఆండాల తల్లిని విశేషంగా 108 కొబ్బరి బొండాలతో అర్చన చేసుకొని ఆండాల తల్లి ఆరాధించిన శ్రీకృష్ణ పరమాత్మని, నరసింహస్వామిని కూడా మనం ఆరాధించుకోవటం జరిగింది. ఈరోజు అందుకనే ఎత్తి పాసురం అంటారు, అంటే పొత్తి పాసురం అంటారు, అదేవిధంగా మంగళాశాసన పాసురం అంటారు. జై శ్రీమన్నారాయణ. ఆయన అయితే బాగా చెప్తాను.